భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ నీకొక గోల్డెన్ ఛాన్స్ రాబోతుందమ్మా. ఈ దుర్గమ్మని నమ్మి ఇప్పుడే ఇది విను. ఏమాత్రం కూడా ఆలోచన చేయొద్దు, నిర్లక్ష్యం అసలే చేయొద్దు. విన్నావు అంటే ఈ గోల్డెన్ ఛాన్స్ నువ్వు అందుకున్నట్టే. నీకున్న అదృష్టవంతరాలు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఈ తల్లిని నమ్మి ఇప్పుడే ఈ క్షణమే ఇది విను. ఖచ్చితంగా నీకు సంతోషమైతే కలిగించే వార్తే తల్లి. నువ్వు విని తీరాల్సిందే బిడ్డ అని చెప్పి దుర్గమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని మనం వినే ముందుగా మన ఛానల్ని కనుక మొదటగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతంగా పూజల ద్వారా పరిహారాల ద్వారా పరిష్కరించేస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని చేజార్చుకున్నావు అంటే నువ్వే నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆలోచించకుండా ఈ దుర్గమ్మ చెప్పేటువంటి ఈ సందేశాన్ని వింటే అన్నీ నీకే అర్థమవుతాయి. ఈ తల్లి మీద నీకు నమ్మకం ఉంది కదా, మరి నీకెందుకు దిగులు, ఎందుకు భయం చెప్పు. కాస్త మనసు పెట్టి విను బిడ్డ, అన్నీ కూడా మారుస్తాయి. అన్నీ కూడా నీ తల్లి దుర్గమ్మ నేను మారుస్తాను కదా. ఇక నీకు ఏ సందేహం వద్దమ్మా. ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది నీకు ఇవ్వబోతున్నాను. నా ఈ మాటలు నువ్వు ఖచ్చితంగా విన్నావు అంటే ఒక అద్భుతమైన అవకాశం అనేది నీకు రాబోతుంది. వింటావా? విను తల్లి. ఈ దుర్గమ్మ మీద నమ్మకం ఉంచి విను. ఇది నువ్వు వింటే నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకైన పరిష్కారం అనేది ఖచ్చితంగా నీకు కనబడుతుంది. అలానే నీకు మార్గాలు, నీ జీవితానికి సంబంధించినటువంటి సమాధానాలు అన్నీ కూడా నీకు స్పష్టంగా కనపడతాయి. జాగ్రత్తగా ఈ దుర్గమ్మ మాట ఒక్కసారి విను. నీ జీవితం సంతోషంగా, బ్రహ్మాండంగా, ఆనందంగా ఉండటం నీకోసమే కదా. మరెందుకు దిగులు చెప్పు. ఈ దుర్గమ్మ నీతో లేదు అని ఎందుకు అనుకుంటున్నావు? బ్రహ్మపడుతున్నావా నువ్వు? అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు తల్లి. నీ తల్లి ఎల్లవేళలా నీకు చేదోడు వాదోడుగా ఎప్పుడూ కూడా నీ తల్లి ఈ దుర్గమ్మ నీతోనే ఉన్నాను. ఇక నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ఇదిగో నీకు ఇప్పుడు ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది అందివ్వబోతున్నాను. ఒక అద్భుతమైన అవకాశాన్ని. దీన్ని నువ్వు వదులుకోకు తల్లి. ఈరోజు ఎంతో శుభకరమైన రోజమ్మా. అందుకే ఈ మాట నువ్వు వింటున్నావు అంటే ఖచ్చితంగా నీకైనా ఒక విషయం అనేది నీకు అందించడానికి, నీ గురించి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి రోజు వచ్చేసిందని అర్థం చేసుకో. ఈరోజు నువ్వు నా దర్శనం కోసం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ధ్యానించాలి. ఎలా అయినా సరే ఈ దుర్గమ్మ నేను కళ్ళల్లో దర్శించుకోవాలి అని తాపత్రయపడుతున్నావు కదా. నీ దుర్గమ్మని కళ్ళారా చూడాలి అని, దర్శించుకోవాలని అనుకుంటున్నావు కదా బిడ్డ. ఖచ్చితంగా నీ దుర్గమ్మ నీ కలలో మెదులుతూ ఉన్నానమ్మా తల్లి. నా స్పర్శను నువ్వు గమనించగలుగుతున్నావు. ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నీకు దగ్గరలోనే ఉంటాను. నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు కదా. అలానే నీ తీరని కోరికలు, సమస్యలు, బాధలు, కష్టాలు ఇలా ఎన్నెన్నో ప్రతి ఒక్కటి కూడా అన్నీ నాకు తెలుసమ్మా. నేను చూస్తూనే ఉన్నాను. నాతో పంచుకోవాలనే కదా నీ ఉద్దేశం. అందుకే బిడ్డ నేను ముందుగానే చెప్పింది, ఇది కేవలం నీదైన రోజు. నీకోసంగా నేను సృష్టించబడినటువంటి రోజు. నీకోసంగా నేను రాసినటువంటి రోజు. అది ఊరికే నేను చెప్పలేదు. ఇది స్వయంగా నీకైనా రోజే తల్లి. ఇలా నేను చెప్పాను అంటే దాని వెనుక ఒక అర్థం ఉంది కదా.
నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. ఆ అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అనేది. ఈ రోజున నీకు ఒకటి కాదు, మరొక గోల్డెన్ ఛాన్స్ అనేది కూడా వచ్చేసింది. బిడ్డ గుర్తుపెట్టుకో, అవకాశం అనేది ఎప్పుడైనా ఒకసారే వస్తుంది కదా, అది మర్చిపోకు. అది చేజార్చుకున్నావు అంటే మళ్ళీ తిరిగి రాదు. అందుకే వచ్చిన అవకాశాన్ని చిన్నదైనా పెద్దదైనా సరే చేజార్చుకోకు. ధైర్యంగా సంతోషంగా నేను చెప్పేది విను. మిగతావన్నీ కూడా నీ తల్లి దుర్గమ్మ చక్కబెడుతుంది. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి నీ దారిలో నువ్వు వెళ్తూ ఉండు చాలు. ఏది మంచో ఏది చెడో అన్న విషయం నీకు తెలిసింది కదా. ఇక ముందుకు వెళ్ళిపోవటమే. ఇక ముందుకు వెళ్ళిపోతే ఒకవేళ తెలియని సందర్భంలో నువ్వు సతమతం అవుతున్నప్పుడు జరుగుతుంది. ఈ దుర్గమ్మ తల్లి సలహా తీసుకో తల్లి. అలానే మంచి సమాధానాన్ని, పరిష్కార మార్గాన్ని నేను ఇస్తాను. బిడ్డ, నిన్ను తక్కువ చేసి చూడాలి అనుకున్న వాళ్ళ ఆటలు నేను సాగనివ్వను. ఎవరైతే నిన్ను ఇంకా లోకో చేసి చూస్తారో వాళ్ళను నువ్వు పట్టించుకోకు. నీ దారిలో నువ్వు మౌనంగా వెళ్ళు చాలు. ఇక నీ జీవితం నీ లక్ష్యం వైపు వెళ్ళిపో. స్వచ్ఛంగా నేను నీకు తోడుంటాను కదా. నీ చెయ్యి పట్టుకొని మరీ నడుస్తాను. దుర్గమ్మ చెప్పినవన్నీ అలానే నీకు భయం వేసినప్పుడు నీ భుజం తట్టి మరీ నీతో ఉంటాను. నువ్వు పడుతున్న బాధలను తలుచుకోమా, దిగులు పడకు. నువ్వు ఇక్కడ ఎవరిని కూడా ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి కూడా ద్రోహం తలపెట్టలేదు. ఇక సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళ్ళు చాలు. ఏ మాత్రం కూడా భయపడకు బిడ్డ. లేదా నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నాను అంటే ఇక నీకెందుకు దిగులు? నీ కోసం నువ్వు ఎవరికి ఈ గోల్డెన్ ఛాన్స్ అనేది నేను అందివ్వబోతున్నాను. చెప్పాను కదా, రాసి పెట్టుకో. ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకు. ఎందుకంటే ఒక్కసారి అవకాశం వచ్చాక అది మళ్ళీ మళ్ళీ రాదు, తెలుసుకో. నలుగురు ఈ అవకాశం నీకు అనుగుణంగా తీసుకొని జాగ్రత్తగా నా దారిలో నడువు. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. భయపడిపోతూ ఉన్నావు, హాయిగా ధైర్యంగా ఉండు. నీ సమస్యలన్నింటినీ కూడా సవ్యంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళు. చెప్పుకోవాలో అన్ని సర్దుమనుగుతాయి తల్లి. తెలియక నీలో ఒక్కసారి నువ్వు నా నామస్మరణ చేశావు అంటే అర్థమవుతుంది, నీకు ఉపశమనం కలుగుతుంది. ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. సరే, నీ సమస్యలన్నింటినీ కూడా నీ నీడై నిన్ను కొన్ని సందర్భాల్లో వదిలేస్తానేమో కానీ ఈ తల్లి మాత్రం నీ నీడ వదిలినా ఈ తల్లి దుర్గమ్మతో పంచుకో. నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. మంచి మంచి సలహాలు చెబుతూ ఉంటాను. ఇతరులతో ఒక చంటి బిడ్డగా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. ఇలా ఈ దుర్గమ్మ చెప్పినవన్నీ జరిగే తీరుతాయమ్మా. ఏది కూడా మరి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ప్రమాణం చేస్తున్నాను తల్లి, కేవలం నీకు కష్టకాలం మాత్రమే. ఆ కాలం కూడా త్వరలోనే తీరిపోయి నీకు అన్ని కూడా సానుకూలంగా ఉండబోతున్నాయి. అస్సలు చేయొద్దు తల్లి. ఇప్పుడు ఈ దుర్గమ్మ తల్లి నీతో మాట్లాడే ఒక అదృష్టం నీకు కలిగింది కదా, మనసు ప్రశాంతంగా ఉంది. ఈ దుర్గమ్మతో నువ్వు చెప్పుకో తల్లి, నీకు అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాను. గుర్తుపెట్టుకో, ఏది కూడా నీ దగ్గర ఆశించకుండా స్వచ్ఛమైన మనసుతో నీకు పరిష్కారం మార్గం చూపుతాను. ముందు నువ్వు నన్ను నమ్ము, ఆ తర్వాత నువ్వు బాధపడే సమస్య నుంచి నేను బయటపడేస్తాను. నమ్మకం పెట్టుకో బిడ్డ చాలు. ఎవరు నీకు ఉన్నా లేకపోయినా ఈ దుర్గమ్మ నీకెప్పుడు ఉంటాను. ఇవి వట్టి మాటలు కాదమ్మా, ఈ దుర్గమ్మ చెప్పే సత్యవాక్కులు, శక్తి వాక్కులు. ఈ సందేశం నీకు మాత్రమే అందిస్తున్న ఈ తీయటి వార్తలు గుర్తుపెట్టుకో. ఈ రోజుతో నువ్వు వినగలిగావు అంటే ఇక నీ జీవితం పూర్తిగా మారిపోయింది అని అర్థం. ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే ఏవి కూడా నీ దగ్గరికి రావు. పట్టించుకోకు. నేను ఎవరినైతే నమ్మారో వారే నన్ను రోడ్డున వదిలేశారే దుర్గమ్మ, నన్ను మోసం చేస్తున్నారు కదా అని చెప్పి దుర్గమ్మ చివరికి నేను ప్రాణం కన్నా ప్రేమించిన నా బంధం, నా కుటుంబ సభ్యులు కూడా నన్ను, నా రక్త సంబంధీకులు కూడా నన్ను దూరం పెడుతున్నారు, వేరు చేసి మాట్లాడుతున్నారు తల్లి. నేను వాళ్ళకి ఏం కానని చెప్పి నన్ను మాత్రం అందరితో సమానంగా చూడకుండా వేరు చేసి చూస్తున్నారు. ఇదెక్కడి న్యాయం తల్లి అని వీళ్ళందరినీ కూడా ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళని ఎలా చూడాలి, వాళ్ళ మాటలు ఎలా తీసుకోవాలి చెప్పమ్మా అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ. నాకు అర్థమవుతుందమ్మా. గుర్తుపెట్టుకో తల్లి, సూటిగా నా కళ్ళల్లోకి ఒక్కసారి చూడు. ఇప్పుడు నీ బంధం కూడా నిన్ను మోసం చేస్తుంది అని నా రక్త సంబంధికులు కూడా దూరం పెట్టారు కదా. నీతోటి బంధువులు కూడా, స్నేహితులు అందరూ నిన్ను వేరు చేసి మాట్లాడినా
నీకు తోడుగా నీ పక్క బలంగా ఈ తల్లి దుర్గమ్మ ఉంటానని మర్చిపోకమ్మా. ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోకు. నిన్ను ఈ దుర్గమ్మ ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. నీ నీడనై నిన్ను కొన్ని సందర్భాల్లో నీ నీడైనా నిన్ను వదిలేస్తుందేమో, కానీ ఈ తల్లి దుర్గమ్మ మాత్రం నిన్ను అస్సలు చెయ్యి వదలదు. నిన్ను అంటిపెట్టుకునే ఉంటాను. నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. మంచి మంచి సలహాలు చెబుతూ ఉంటాను. ఒక చంటి బిడ్డలాగా నిన్ను కాపాడుకుంటానమ్మా. ఇలా నీ దుర్గమ్మ చెప్పినవన్నీ జరిగే తీరుతాయి. ఏది కూడా ఒక్క అక్షరం కూడా పొల్లిపోదు. ప్రమాణం చేస్తున్నాను తల్లి. ఇది కేవలం నీకు కష్టకాలం మాత్రమే. ఆ కాలం కూడా తీరిపోయి అన్నీ కూడా నీకు సానుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ దుర్గమ్మ నీతో మాట్లాడే ఒక అదృష్టం నీకు కలిగింది కదా. మనసు ప్రశాంతంగా ఉంది కదమ్మా. ఈ దుర్గమ్మ వాక్కు నీకు మంచిగా బోధపడింది కదా. నీ జీవితంలో ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ రాబోతుంది. దాన్ని వదులుకోకుండా నువ్వు ఉపయోగించుకో. నీ జీవితం అంతే అద్భుతంగా బంగారంగా మెరుస్తుంది. అది డబ్బు పరంగా కానీ, నీ అవకాశాల పరంగా కానీ, నీ విలువ పెరగడానికైనా కానీ, నువ్వు అనే గుర్తింపు అనేది నీకు తప్పకుండా వస్తుంది. ఇక నీ దుర్గమ్మ నీతో ఉన్నానని నమ్మావు కదా. ఏమాత్రం కూడా దిగులు పడకుండా హాయిగా ప్రశాంతంగా ఉండు. నీకంతా కూడా శుభమే జరుగుతుందమ్మా. ఈ దుర్గమ్మ నీకు కొండంత అండగా ఉండగా నీకు భయమే పడాల్సిన అవసరమే లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. సంతోషంగా ముందుకు వెళ్ళు. మిగతావన్నీ కూడా ఈ దుర్గమ్మని నీ వెనక నేనుండి నేను చూసుకుంటాను. కంగారు పడకు. ఈ దుర్గమ్మ చెప్పింది చెప్పినట్లుగా వెళ్ళావు కదా. ఈ దుర్గమ్మ బాటలో నువ్వు నడుస్తావు కదా. ఇక దిగులెందుకు, కంగారు పడకమ్మా. నీకైనా మంచి జీవితం నీకోసం తప్పకుండా వచ్చేస్తుంది. నమ్మిన వెంటనే వింటేనే కదా దుర్గమ్మ చెప్పింది నీకు అర్థమయ్యేది. అలా అర్థం చేసుకున్నప్పుడే నీ మనసు హాయిగా తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ప్రశాంతంగా నిద్రపో తల్లి. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.